ఇక్కడ వచ్చి సార్ ఇదైతే మనకి సింపుల్గా టేబుల్ మీద పెట్టుకొని చేసుకోవచ్చు మేడం మేము. అది మరక చేస్తుంది, ఇది మరక అనుకోండి. అక్కడ ఒక 4 డ్రాప్స్, ఇక్కడ ఒక 4 డ్రాప్స్ వేసాను. రోహిత ఇక్కడే ఉన్నాను నేను. ఇప్పుడు మన ఫ్లోర్ మార్చిపోయింది అనుకోండి మేడం. మామూలుగా మురికి మురికి మామూలుగా ఏంటంటే మనకి ఎక్కడైనా క్లాత్ల మీద కానీ ఎక్కడైనా పడితే తొందరగా ఉజాలనేది పోదు కదా. అదర్ ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్ ఇది ఒక క్యాప్ వేస్తుంది మేడం. ఇది మన ప్రోడక్ట్ మేడం. ఇది మన ప్రోడక్ట్ చేతులది క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. కొంచెం క్వాంటిటీ తీసుకోవాలి, కొంచెం వేసినా మంచి రిజల్ట్ ఇస్తుంది. అంటే మనం ఈ ప్రోడక్ట్ వాడుకునే విధానం కూడా అన్నీ కొంచెం కొంచెమే లిటిల్గా. ఇది జస్ట్ మేడం అది 1 క్యాప్ వేసాం కదా, అంటే ఇంచుమించు 50 ml వేసాం, కానీ మనది ఒక 5 ml వేస్తాం. చూడండి, జస్ట్ ఓన్లీ 5 ml. కుకింగ్ ఆయిల్ అయినా ఏదైనా కొంచెం 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 కొంచెమే. ఇప్పుడు లైజాల్ వేసాం కదా మేడం, మనం లైజాల్ కలుపుతాం, క్లీన్ చేయలేకపోతుంది ఎందుకంటే దాంట్లో క్వాలిటీ లేదు. ఇప్పుడు జస్ట్ నార్మల్గా మనకి ఏదో ఇస్తున్నారు ఫ్లోర్ క్లీనర్, కానీ దాంట్లో క్వాలిటీ లేదు. మన దాంట్లో ఎలా అందరూ వాడుతున్నాం, మనం వాడుతున్నాం అంతే. కానీ మనకు మంచి ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు యూజ్ చేయాలని మనది మేడం, అది మనది. ఇంత నీట్ క్లీన్ చేస్తుంది అనమాట మన ప్రోడక్ట్. 2 సేల్ చేయండి సార్. ఫ్లోర్ క్లీనర్ ఇప్పుడు దీంట్లో వేసామనుకోండి, మనది ఇప్పుడు మామూలుగా మనది ఇంకా డౌట్ ఉంది, ఇంకా డౌట్ ఉందని అనుకోండి, ఇప్పుడు లైజాల్ కలర్తో ఎక్స్చేంజ్ చేస్తుంది. రెండు అది ఎందుకు రెడ్ పింక్ ఉందంటే అది కలర్ వేసారు కాబట్టి పింక్ ఉందన్నమాట. జస్ట్ మనం వాడే లైజాల్ అనేది కలర్ అనమాట. దాంట్లో క్లీన్ అయిపోయింది.